ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలిలో మేడల్లాంటి పథకాలు కాకుండా జీఎఫ్ఎల్ఎన్ మరియు టీఏఆర్ఎల్ వంటి విధానాల ద్వారా ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు పటిష్టమైన పునాది వేస్తోంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఆటపాట్లతో కూడిన బోధన, లెర్నింగ్ కిట్లు మరియు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తూ ప్రభుత్వ విద్యను నాణ్యతతో కూడిన ఉన్నత ప్రమాణాలకు తీసుకెళ్తున్నారు. దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపైనే ఆధారపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాల స్ఫూర్తితో రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే 2 చక్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి జిల్లా వర్తనపల్లి శివాలయ పునర్నిర్మాణానికి టీటీడీ 55 లక్షలు మంజూరు చేసింది. పాడేరు పర్యటనలో ఆలయ దుస్థితిని గమనించిన ఆయన వెంటనే టీటీడీకి లేఖ రాసి నిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ నిధులతో ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. పుట్టపర్తిలో 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి ఈ నెల 15న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. DRDO నేతృత్వంలో టాటా, L&T వంటి సంస్థల భాగస్వామ్యంతో నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బందరు చరిత్ర తిరగరాసేలా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆరోపణలు, విమర్శలు తప్ప మాజీ మంత్రి పేర్ని నానికి బందరు అభివృద్ధి పట్టదని విమర్శించారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే తొక్కిపడేస్తామని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గతంలో రోడ్లను కూడా పట్టించుకోలేదని వైసీపీపై మంత్రి విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతలు లేని మచిలీపట్నాన్ని సాకారం చేశామన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి 28 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించామని తెలిపారు. మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 ఏళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురు శుక్రవారాల్లో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన క్రమంలో జరుగుతున్న ఈ 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజెంట్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు ఏ మేరకు వచ్చిందనే అంశంపైన సీఎం సమీక్షించనున్నారు. గొడ్డలి పార్టీ నేరాలు ప్రపంచ స్థాయికి ఎక్కాయని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రపంచ స్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవర్ విడుదల చేసిన ప్లానెట్ కిల్లర్స్, ఫారెస్ట్ డిస్ట్రాయర్ డాక్యుమెంటరీలో వైసీపీ నేర చరిత్ర అంతా బయటపడిందని విమర్శించారు. వైఎస్ జగన్ అనుచరుడు, ఎర్రచందనం స్మగ్లర్, కొల్లం గంగిరెడ్డి అరాచకాలు అన్ని వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహించే సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వేలో పాల్గొని సానుకూల స్పందన తెలియజేయాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తడి, పొడి చెత్త సేకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలకు ప్రజలు సహకరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఇంకా వేళ్లూనికిపోయి ఉన్న కుల వివక్ష మరియు అంటరానితనం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆధునిక సమాజంలో కూడా కులం పేరుతో మనుషుల్ని వేరుగా చూడటం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందని, అయితే క్షేత్రస్థాయిలో అణగారిన వర్గాలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదని ఆయన పేర్కొన్నారు. అంటరానితనం అనేది సమాజానికి పట్టిన చీడ పురుగు అని, దీనిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సింగ్ నగర్ 59వ డివిజన్కు చెందిన షేక్ నజీరున్కు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు కుటుంబిషన్ అందజేశారు. తమ కుటుంబం గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి జీవనోపాధి కోసం సహాయం చేయాలని నజీరున్ ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉమామహేశ్వరరావు కుటుంబిషన్ ఉంటే స్వయం ఉపాధి పొందుతారని గ్రహించారు. వెంటనే స్పందించి P4 కార్యక్రమంలో భాగంగా టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ సొంత నిధులతో 12,000 రూపాయల విలువైన కుటుంబిషన్ను సాయంత్రానికల్లా తెప్పించి ఆమెకు అందజేశారు. తన విన్నపంపై తక్షణమే స్పందించి ఉపాధి కల్పించిన బోండా ఉమామహేశ్వరరావుకు, బోండా సిద్ధార్థకు నజీరున్ కృతజ్ఞతలు తెలిపారు. NSFDC, NSKFTC పథకాల కింద కారు రుణాలు తీసుకున్న SC, ST లబ్ధిదారుల రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని SC కార్పొరేషన్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, దళిత హక్కుల సంఘం నేత జోగారావు మాట్లాడుతూ కరోనా కష్టాల వల్ల రవాణా రంగం దెబ్బతిని లబ్ధిదారులు అప్పులపాలయ్యారని, ప్రభుత్వం స్పందించి వడ్డీలు రద్దు చేయాలని కోరారు. RTO అధికారులు లాక్ చేసిన వాహన రికార్డులను విడుదల చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయాలని వారు డిమాండ్ చేశారు. కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రకాష్ జైన్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకారులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.